మీద దాడి జరగలేదు మతం పేరిట అని అంటారు. ఇది అందుకని ఆయన ఇంకో పదం వాడారు, సూడో సెక్యులర్స్. ఈ సూడో సెక్యులరిజం అన్నది మన భారతదేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక వైరస్ లాంటిది వాసుదేవన్ గారు. వీళ్ళేంటంటే ఈ సూడో సెక్యులరిజంతో పబ్బం గడుపుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాల వైపు మళ్ళీ తద్వారా లబ్ధి పొంది సో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళ పార్టీలన్నీ కూడా జీవం పోసుకోవాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడే మాటలు తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు భార్యలు వాళ్ళు చెప్తూ అన్నారు, మతము ఆధార్ కార్డులు చూసి పేరు కన్ఫర్మ్ చేసుకొని హిందూ అని చెప్పాక చంపారు అని. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి వీళ్ళకి? అంటే ఎవరికో సంతోషం కలిగించడానికి మాటలలాగా ఉన్నాయి తప్ప ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు, రీజనింగ్ లేదు వాసుదేవన్ గారు. సార్, మాస్టర్ మైండ్ పహల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ హాషిమ్ మూసా, ఫార్మర్ పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ కమాండో. ఒకసారి అతను ఫోటో కూడా చూద్దాం మనం. హషీమ్ మూసా అతను కాదు, వేరే ఫోటో వస్తుంది. అతను మైట్ బి అరౌండ్ 30 సార్, 30 years. అండ్ ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? అతను రిపోర్టర్గా మాట్లాడింది, మగాళ్ళని చంపేస్తాం, ఆడవాళ్ళని ఉంచుకుంటాం. అది వాడిది నాలిక మరి ఏదన్నా వేరే పదార్థంతో తయారు చేసిందండి అది? ఇవన్నీ మరి వాళ్ళకి వినపట్లేదు. ఈ లౌకికవాదులు ఎవడైతే సూడో కుహనా లౌకికవాదులకి ఇవే వినపడట్లేదు. ఇది కరెక్ట్ కాదండి. పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళు వాళ్ళ దేశ అభివృద్ధి మీద, వాళ్ళ ప్రజల స్థితిగతుల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదండి. ఎంతసేపు జమ్మూ కాశ్మీర్లో ఏమైందంటే ఈ మధ్యని టూరిజం ఇన్ఫ్లో బాగా పెరిగిందండి, ఎకనామిక్ యాక్టివిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ప్రజలు ఈ జీవనానికి అలవాటు పడిపోతారన్న భయము ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి ఏర్పడింది. పాకిస్తాన్కి ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూపులు అంటే బ్యాక్ హ్యాండ్ పాకిస్తాన్, అందులో నో డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన మూసా పారా కమాండర్ ఆఫ్ ది పాక్ ఆర్మీ, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది లింక్. పాక్ ఆర్మీ ఈజ్ బిహైండ్ ద ఇన్సిడెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాని మీద కింద మీద పడుతుంది పాకిస్తాన్. సో వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే డిస్టాబిలైజ్ చేయాలి. కాశ్మీర్ చాలా కీలకమైనదండి మనకి, సెక్యూరిటీ భద్రతా కారణాల దృష్ట్యా చాలా కీలకమైనటువంటి. చూసారు కదా, ఇతనే అండి మూసా హషీమ్. హీ మే బి అరౌండ్ 30 అండ్ హీ వాజ్ రిపోర్టెడ్లీ కామెంటింగ్, హెక్కలింగ్ ఎట్ ది టూరిస్ట్. మీ మొగాళ్ళని చంపేసి మీ ఆడవాళ్ళని ఉంచుకుంటాం. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వెర్బాటమ్ హీ హాజ్ అట్టర్డ్ అండి. రగిలిపోయి రక్తం మరిగిపోయిన భారత సైన్యం ఇప్పటికే ఏంటంటే నిన్న ప్రధానమంత్రి ఆయన అనుమతి ఇచ్చేదాకా కామ్గా ఉన్నారు. ఇవాళ దాని రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. మరి ఇప్పటికీ డిజోన్ చేసుకుంటుంది, మాకు సంబంధం లేదని. ఎలా చేస్తుందో ఏంటో చూద్దాం. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రవిచంద్రారెడ్డి గారు, వాడి మాటలండి అవి అంటే వాళ్ళకేం గౌరవాలు ఇవ్వాల్సినవి, గారులు స్త్రీలు అలా గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాడి మాటలు అవి. మగాళ్ళను చంపుతారట, ఆడవాళ్ళను ఉంచుకుంటారట. వాసుదేవన్ గారు నమస్కారం. శివశంకర్ గారికి అలాగే మీకు 99 ప్రేక్షకులు